హైదరాబాద్ వనస్థలిపురంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ డివిజన్ అధ్యక్షుడు వెలగ చంద్రశేఖర్ కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బడుగు బలగైన వర్గాల అభివృద్ధి కోసం టీడీపీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పలువురు టీడీపీ నాయకులు తెలిపారు. రాబో రోజుల్లో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం చేసుకుంటున్నాం. ఎన్నో పార్టీలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అంటే ఆ పార్టీలు పెట్టారు అంటే ఏదో ఒక కార్యక్రమం కోసమో ఏదో ఒకటి వాళ్ళ లబ్ధి కోసమో పెట్టి కొన్ని పార్టీలు వెళ్ళిపోయినట్టు ఉండయేమో. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు 44 సంవత్సరాలు దిగ్విజయంగా ఒక కార్యక్రమం చేపట్టి ఒక డెవలప్మెంట్కి ముందు అడిగేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రెండు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు విడిపోయినాయి. ఒకప్పుడు కలిసి ఉన్నప్పటి నుంచి ఫస్ట్ తొలి డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటూ జెండా ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంచుకుంటూ అందరికీ కూడా ఘనంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మా కార్యకర్తలు ఎప్పుడూ లేని విధంగా ఎంతో ఉత్సాహంతో జెండాలు పట్టుకొని రోడ్డు మీద ర్యాలీలు తీసుకుంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా కేరింతలేస్తూ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ వనస్థలిపురం పనామగూడ చౌరస్తాలో మా ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద వారికి నివాళులు అర్పించుకుంటూ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం మద్రాసీలుగా పిలువబడే మన తెలుగువారికి ఆత్మగౌరవం కోసం, వారి అభ్యున్నతి కోసం మహనీయుడు దైవస్వరూపుడు శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి 44 సంవత్సరాల నుండి పేద వర్గాలకి గుడ్డ అందించుకుంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు జరుపుకుంటూ అహర్నిశలు కష్టపడుతూ క్రమశిక్షణ గల పార్టీగా తీర్చిదిద్దిన అన్న నందమూరి తారకరావు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అదే స్ఫూర్తితో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని అత్యంత క్రమశిక్షణతో శ్రమిస్తూ మా అందరికీ హితబోధ చేసుకుంటూ ముందుకు సాగు.